అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శాంతిప్రియ. మొదటిగా అందరికీ రక్షాబంధన శుభాకాంక్షలు. మా అన్నలకి, తమ్ముళ్ళకి అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం చిన్నప్పటి నుంచి కూడా మనకి ప్లెడ్జ్ చెప్పిస్తానే ఉంటారు కదా, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్తానే ఉంటారు. మనం అవన్నీ విని చదివి ఈ స్టేజ్కి వచ్చినాం. మనం చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటి అరాచకాలు చాలా తక్కువగా వినేవాళ్ళం, కానీ ఇప్పుడు రిపీటెడ్గా అసలు వింటూనే ఉన్నాం. ఎన్ని చట్టాలు వచ్చినా ఏమొచ్చినా ఆడపిల్లలకి అన్యాయం జరుగుతూనే ఉంది. వాళ్ళకి చైల్డ్ ఎడ్యుకేషన్ అంటారు, ఒక స్థాయికి వచ్చి ఒక మంచి డాక్టర్ అయినా, లాయర్ అయినా, కలెక్టర్ అయినా, ఎవరైనా సరే ఒక స్థాయికి వచ్చిన తర్వాత కూడా ఇలాంటివి ఎదుర్కోవాల్సి రావడం అనేది చాలా బాధాకరం. అసలు మరి ఇంత ఘోరంగా అసలు డాక్టర్ మమితాకి మనము అసలు వాళ్ళ పేరెంట్స్కి అయితేనేమి, తనకైతేనేమి ఎలా మనం కన్విన్స్, అసలు ఆ మాటలు వింటుంటేనే జీర్ణించుకోలేనంత బాధ కలుగుతుంది. అసలు ఆ అమ్మాయి ఎంత బాధపడిందో, అంత చదువుకొని కూడా అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసి ఈ లోకం నుంచి వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరం. అసలు మరి కలికాలం అంటే ఇంత దారుణంగా మనం చూడాల్సి వస్తుందా అనిపిస్తుంది. అసలు ఇదివరకు మనం ఇదివరకు దిశ అయితేనేమి అవన్నీ చూసి ఇంకా పూర్తిగా మర్చిపోకముందే ఇంకొక భయంకరం ఆడపిల్లల్ని బయటికి పంపించాలంటేనే భయపడే పరిస్థితిలో మొదటి నుంచి ఉన్న ఇలాంటివి జరిగినప్పుడు ఇంకా భయం వేస్తుంది. మళ్ళీ గమనిస్తున్నారో లేదో అందరూ, మళ్ళీ అందరికీ చిన్న పిల్లలకి అంటే ఇదివరకు అట్లాగా 16 years 17 yearsకి మళ్ళీ పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. మీరు చదువుకోవాలనుకుంటే పెళ్లి చేసుకొని మరి చదువుకోండి అని చెప్పే స్టేజ్కి తల్లిదండ్రులు కూడా వచ్చేస్తున్నారు. ఇప్పుడు చాలా మ్యారేజెస్ జరుగుతున్నాయి. అట్లా ఎంతమందిని చూస్తున్నానో నేను కూడా, పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకొని మరీ చదువుకుంటున్నారు. అంటే వాళ్ళ హస్బెండ్ సపోర్ట్ కానీ వాళ్ళ అత్తింటి వాళ్ళ సపోర్ట్ ఉంటే అది చేయగలుగుతున్నారు. అదర్వైజ్ చాలామంది పేరెంట్స్ పిల్లల్ని చదివించడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకు వచ్చిన తలకాయ నొప్పిలో ఏదో ఒక అయ్య చేతిలో పెట్టేస్తే అనే స్థాయికి మళ్ళీ కూడా ఇలాంటి సంఘటనల ద్వారా ఆడపిల్లకి రక్షణ లేకపోవటం వల్ల మళ్ళీ మొదటి స్థాయికే వచ్చేస్తున్నాం. సో మనకి రక్షణ అంటే ఏ రకమైన రక్షణ ఎక్కడ దొరుకుతుంది, ధైర్యంగా మనము ఎక్కడికి వెళ్ళలేము అనేది మాత్రం గ్యారంటీగా అయిపోయింది. సో ఎప్పుడు మన పక్కన ఎవరో ఒకరు ఉండాలన్నమాట. అంతే. ఒక ఆడపిల్ల అర్ధరాత్రి తిరిగితే మనకు స్వాతంత్రం వచ్చినట్టు అని గాంధీజీ చెప్పి ఎన్నాళ్ళైంది. ఈరోజు కూడా ఇదే చెప్తున్నాము. అంటే మనకైతే స్వాతంత్రం ఇంకా రాదు కూడా. జాగ్రత్తగానే ఉండాలి అంతే. ఏం చేసినా, ఎలా ఉన్నా, ఎంత చదువుకున్నా కొంచెం 6th సెన్స్ ఉపయోగించి నెక్స్ట్ ఏంటి అని ప్రీ ప్లాన్డ్గా పోకుండా ఉంటే మనం ఏదన్నా కూడా, ఇప్పుడు ఏం చెప్తున్నారు, అమ్మాయికి ఏవో విశేషాలు తెలిసిపోయినాయి హాస్పిటల్వి, కొన్ని ఇవి బయటకు వెళ్తాయేమో అని చెప్పేసి అమ్మాయిని చంపేశారు. అందుకే ఫోన్లో మాట్లాడినా, ఫ్రెండ్స్తో మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడాలి. మన నోట్లోంచి ఒక మాట బయటకు వస్తుంది అంటే ఆలోచించే మాట్లాడండి. ఏ ఫ్రెండ్ అయినా, ఎవరైనా. మా ఫ్రెండ్ ఒకతను చెప్తా ఉంటారు, శాంతి మన నీడనే మనము నమ్మకూడదు అంటే ఎంత జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు వచ్చినాయో ఒకసారి ఆలోచించండి. పేరెంట్స్, మీ పిల్లలు, ఆడపిల్లల్ని మీరు ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నప్పటికీ కూడా అమ్మాయిలు మీరు కూడా కేర్ఫుల్గా ఉండండి. బయట పబ్లిక్లో ఉన్నప్పుడు మీ ఫోన్లతో ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు అందరినీ గబుక్కని నమ్మేసి వీళ్ళంతా మన వాళ్ళే, మా వాళ్ళే, ఏదన్నా అలాంటివి సంఘటనలు కానీ ఏమైనా కానీ మీకు తెలిసినప్పుడు ఎలా డీల్ చేయాలనేది మీరు మనసులో ఆలోచించుకోండి. కానీ డైరెక్ట్గా ఇట్లా బట్టబయలు అయినప్పుడు ఏమవుతా ఉంటాయంటే, ఇట్లాంటి యాజమాన్యాలకు తెరిచినప్పుడు వీళ్ళు ఎంత కిరాతకంగా, అరాచకంగా అసలు అట్లా ఆ అమ్మాయిల్ని లేకుండా చేస్తే ఏ తల్లిదండ్రులు ఎవరిని అడుగుతారు, ఏమని చెప్తారు? తల్లిదండ్రులకు ఒక ఏజ్ అయిపోయి ఉంటుంది. వాళ్ళు ఏడ్చడం తప్ప కూడా ఫైట్ అంటే ఎక్కడి వరకు ఫైట్ చేయగలుగుతారు, ఎంతవరకు జస్టిస్ తీసుకురాగలుగుతారు? మనం అందరం కూడా వీ నీడ్ జస్టిస్, వీ వాంట్ జస్టిస్, యూ షుడ్ డూ జస్టిస్ అని చెప్తున్నాం. కానీ 10 రోజులు అవుతుంది. 9వ తారీఖు జరిగితే ఇంతవరకు కూడా ఎన్నో కోణాల నుంచి
విశ్లేషిస్తున్నారు, విచారిస్తున్నారు, రకరకాలవన్నీ తీసుకొని వచ్చి చెప్తున్నారు. కానీ ఏది కూడా ఇది జరిగింది, ఇదే జరిగింది అని ఇంతవరకు ఎవ్వరు కూడా ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి దయనీయమైన పరిస్థితిలో ఆడపిల్ల నెట్టివేయబడింది అనే చెప్పాల్సి వస్తుంది. సో టేక్ కేర్ గర్ల్స్. బాగా జాగ్రత్తగా ఆలోచించి అడుగులు ముందుకు వేయండి. ఒక పేరెంట్గా, ఒక సిస్టర్గా, ఒక వెల్ విషర్గా ఇంతకంటే మేము మీకు ఏమి చెప్పలేము. బికాస్ ఏదన్నంటే మీరు కూడా వెల్ ఎడ్యుకేటెడ్, మాకు తెలిసినంత మీకేం తెలుసు అన్నట్టు ఉంటున్నారు. కాబట్టి నో, ఎంత మనం పిల్లలైనా మన అమ్మకి కొన్ని తెలిసి, మన ఎంత పెద్ద డాక్టర్ అయినా, ఎంత పెద్ద కలెక్టర్ అయినా, ఏమైనా మన అమ్మకి తెలిసినంత ఎంతో కొంత తక్కువే మనకు తెలిసి ఉంటుందని దయచేసి అర్థం చేసుకోండి. తల్లిదండ్రులు ఏమైనా జాగ్రత్తలు చెప్పినప్పుడు తెలుసులే, మాకు తెలిసిలే, మీకేం తెలుసు ఇలా అనకుండా, వాళ్ళ మనసు కూడా హర్ట్ చేయకుండా వాళ్ళు చెప్పినవి కొంచెం జాగ్రత్తగా విని వాటిని పాటిస్తూ ముందుకెళ్ళండి. ఓకేనా? థ్యాంక్ యూ. లెట్ us pay tributes to Dr. Maumita and let us hope the best for her justice. Thank you.